నకిలీ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు అడ్డదారులు కొలువులు దక్కించుకున్నటువంటి కొందరు డిఎస్సి అభ్యర్థులను చూస్తా ఉన్నాం. దీనిపైన సీరియస్ ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే నకిలీ సర్టిఫికెట్ పెట్టి ఉద్యోగాలు పొందారో వాళ్ళపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతాను. చాలా మంది కంప్లైంట్స్ కూడా మాకు వస్తూ ఉన్నాయి. టీచర్స్ పోస్టులో ఇలా నకిలీ సర్టిఫికెట్లు పెట్టి చాలా మంది ఉద్యోగాలు పొందిరనేటువంటి దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ మాకు రావడం జరిగింది. సో దానిపైన చాలా సీరియస్గా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ధృవీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు భరతం పట్టే పనిలో విద్యాశాఖ నిమగ్నం. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఫేక్ బోనాఫైడ్ గుర్తింపు, స్పోర్ట్స్ కోటాలను బోగస్ ధ్రువపత్రాల సమర్పణ. విద్యాశాఖ డిఎస్సి బోర్డుపై వెల్లువెత్తున్నటువంటి విమర్శలు. 2008 డిఎస్సి అభ్యర్థులకు 17 అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలంటూ ఒకరు చూస్తున్నాం. 3 ఎమ్మెల్సీ స్థానాలకు 140 నామినేషన్లు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ కు 100 మంది, నల్గొండ టీచర్ స్థానానికి 23 మంది, కరీంనగర్ టీచర్ స్థానానికి 17 మంది. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ 27న ఎన్నికలు, వచ్చే నెల 3న ఫలితాలు అంటూ చూస్తున్నాం. ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి అనుచరుల వీరంగం. దళిత ఎమ్మెల్సీ అభ్యర్థి వాహనంపై దాడి, దుర్భాషలాడుతూ దౌర్జన్యం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.